ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జుజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి, వేతన సవరణ కమిషనర్ శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి, వేతన సవరణ కమిషనర్ శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్. వైశాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఈరోజు ఉన్నత స్థాయి అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన ఈ సమీక్షలో ఉన్నతాధికారులతోటి రివ్యూ జరిపారు. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాళ్ళ జీతాల విషయాలు కావచ్చు, అనేక అంశాలపైన ఈరోజు రివ్యూ నిర్వహించారు. ప్రధానంగా అధికారులతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు పలు సూచనలు చేశారు. అందులో తెలంగాణలో డిజిటలైజేషన్ మొదటి క్యాబినెట్ సమావేశం, అంటే కొద్ది రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశం డిజిటల్ ద్వారా మంత్రులకు కూడా ట్యాబ్లు కేటాయించి వాటి ద్వారా డిజిటలైజేషన్ని అనేది మొన్న జరిగిన క్యాబినెట్ ద్వారానే రాష్ట్రంలో మొత్తానికి డిజిటలైజేషన్ చేయాలి. దానికి సంబంధించిన ఒక ప్రణాళికలు సిద్ధం చేసి దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో అనేకమైన ముఖ్యమైన ప్రణాళికల విషయంలో కావచ్చు, ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో కావచ్చు, శాలరీస్ విషయం కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ముఖ్యమైన అనేక అంశాలపైన డిజిటలైజేషన్ ద్వారా ప్రతి ఒక్కటి డిజిటల్గా పొందుపరిచే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన ప్రత్యేక కమిటీ కూడా వేయాలి. దాని అసాధ్యాలు ఏంటి, ఆ కమిటీ తీసుకుంటున్న సూచనలు ఏంటి, ఆ కమిటీ ఎలాంటి ఆలోచనలు చేసి ఆ నివేదికని కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒకసారి ఈ ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వనున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, రెగ్యులర్గా ఉండే ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజైతే శాలరీ పడుతుందో 1వ తారీఖున వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనం పడేలాగా చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అకౌంట్ డీటెయిల్స్ని కూడా, బ్యాంకు వివరాలను కూడా డిజిటలైజేషన్ చేయాలి. ఆ 1వ తారీఖు ఏదైతే ఉద్యోగులకు శాలరీస్ పడుతున్నాయో అదేవిధంగా వీరికి కూడా
అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా పడేలాగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ను కూడా ఓవరాల్గా అన్నీ కలిపి పొందుపరచాలి, డిజిటల్ చేయాలి అని కూడా సూచనలు చేశారు. అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏదైతే ప్రభుత్వం థర్డ్ పార్టీ ఉంటుంది మధ్యలో, ప్రభుత్వం మధ్యలో ఆ ఉద్యోగుల మధ్యలో ఏదైతే థర్డ్ పార్టీ ఉంటుందో, థర్డ్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన బిల్లులు క్లియర్ చేసినా, సంబంధించిన జీతాల విషయంలో మనీ థర్డ్ పార్టీకి అప్పజెప్పినా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆ టైంకు సరైన జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టుగా కూడా తమ దృష్టికి వచ్చింది. వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి అధికారులు వెంటనే అలా జరగకుండా ఆ థర్డ్ పార్టీ పైన చర్యలు తీసుకునే విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టైంకు జీతాలు పడే విధంగా ప్రభుత్వం విడుదల చేసినా కూడా ఇయ్యని పక్షంలో వాళ్ళ కాంట్రాక్ట్ను రద్దు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కీలక సూచనలు చేశారు. అంతేకాకుండా డిజిటలైజేషన్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో 15-20 రోజుల గడువు తీసుకునైనా దాని మీద ప్రత్యేక ఒక కమిటీ వేసి ఆ కమిటీని సిఫార్సు చేశారు. దానిలో స్టడీ చేసి ఈ డిజిటలైజేషన్ వ్యవస్థని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అన్ని కోణాల్లో ఒక క్షుణ్ణంగా పరిశీలించి దానికోసం ఒక నివేదిక తయారు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వైశాలి. థ్యాంక్ యూ శేఖర్.